వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టినరు, మొత్తం కట్ట కట్టినరు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకి వెళ్ళి వచ్చే నది నీళ్ళు ఎట్లా పాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయ్యి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఈ 2 కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఇప్పుడు మీరు అందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్, దాని కెపాసిటీ 1 టీఎంసీ. అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి, 1920లో నిజాం కట్టించిండు, 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాద్లో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాళాలు, 54 నాళాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది, ఇందులోకి రాదు. ఆ తర్వాత మరి మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే
నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని. ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే, మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు అది నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటుందంటే, మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మూసీ, జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసీలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్ళే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి, లండన్లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసీలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు నేను ఇప్పుడు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని